బ్రేకింగ్ న్యూస్ 2 కోట్ల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ ని కరెంటు బిల్లు కట్టలేదని మూసేశారు వైద్యులు. వినడానికి విడ్డూరంగా ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక లాలా బజార్లో వైసీపీ హయాంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. అయితే సుమారు 10,000 మందికి ఉపయోగపడేలా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. అయితే కరెంటు బిల్లు కట్టలేదని హాస్పిటల్ని వైద్యులు మూసేయడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. అన్ని వైద్య సదుపాయాలు కలిగి ఉన్న ఆసుపత్రి పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని ప్రజలు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కరెంటు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆసుపత్రిని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోకపోతే ధర్నాకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. వీధులు వాళ్ళందరూ ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారండి. అందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యి వేరే హాస్పిటల్లో చూపించుకోలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ వెంటనే తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఆ హాస్పిటల్ ఎప్పటిలాగా రన్ అవ్వాలి. అందులో అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ మాకు కావాలండి. కరెంటు ఎలక్షన్ ఎప్పుడైతే పడిందో ఎలక్షన్ కోడ్ పడినప్పటి నుంచి కరెంటు బిల్లు కట్టలేదు. హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు. కరెంటు కట్ చేసేసారు. మాకు ఎప్పటిలాగా హాస్పిటల్ రన్ అవ్వాలి. అందులో మీటర్ పెట్టించాలి. మాకు కరెంటు కావాలి. అన్ని ఫెసిలిటీస్ మాకు కావాలి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. రైట్ సాయిశంకర్, దాచేపల్లిలో ఇప్పటికే చూసుకుంటున్నాం 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ ని కరెంటు బిల్లు కట్టలేదనే కారణంతో మూసేశారని చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే పాలకుల యొక్క నిర్లక్ష్యమా అనేది పక్కన పెడితే పట్టణ ఆరోగ్య కేంద్రం దాచేపల్లి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి లాల్ బజార్ లో ఉన్నటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రం మూసివేయడం జరిగింది. ప్రధానంగా కరెంటు బిల్లు కట్టలేననేటువంటి పరిస్థితుల్లో లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా పనిచేయట్లేదు అనే విధంగా కూడా వైద్యులు చెప్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక దానిని మూసివేసినట్లు కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రం కాబట్టి వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వచ్చినా లేకపోతే అనారోగ్య సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి చూపించుకునే వాళ్ళం. ప్రస్తుతం దానిని క్లోజ్ చేయడంతో పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ పరిస్థితులు కూడా సరిగ్గా ఉండవు. ఇదైతే దగ్గరలో ఉంటుంది కాబట్టి వెంటనే మాకు చిన్నపాటి వైద్యం, అంటే ఇందులో ప్రాథమికంగా చికిత్సలు అందించేటటువంటి అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే ఆరోగ్యానికి సంబంధించి చిన్న వైద్యాలు అయితే వెంటనే అందేవి. వాటి కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వేల రూపాయలు అవుతున్నాయి అనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది మొత్తం ఈ హాస్పిటల్ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణం తర్వాత అనేక మంది కూడా ఇక్కడ తాము వైద్యం పొందాము. ప్రస్తుతం దీనిని క్లోజ్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వృద్ధులకు కానీ అదే విధంగా స్థానికంగా ఉండేటటువంటి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన దృష్టి పెట్టి వెంటనే పునరుద్ధరణ చేయాలనే విధంగా కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి. కంపల్సరిగా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి అంశం పైన క్లియర్ గా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. వాటి వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామంటున్నప్పటికీ కూడా పట్టణ ఆరోగ్య కేంద్రం ఓన్లీ కరెంటు బిల్లు కట్టలేదనేటటువంటి ఒక రీజన్ తో మూసివేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. అంటే 2 కోట్ల బిల్లు అయ్యే వరకు అసలు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేశారనే దానికి సంబంధించి కూడా కొంచెం ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా దీన్ని క్లియర్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనే విధంగా కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్.